ముందుగా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందైతే ఈ వీడియోని చూడండి. 1,89,000 కిలోల ఆవు మాంసం బీఫ్ పట్టుకున్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్ లో ఉంది మాంసం అంతా. ఆ కోల్డ్ స్టోరేజ్ క్రైస్తవుడిది కాదు, ముస్లింది కాదు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. మహాకూటమిలో అతను ఒక ప్రధానమైనటువంటి నాయకుడు. అతను క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, దళిత్ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు. సుబ్రహ్మణ్యం గుప్తా అతని పేరు. గుప్తా అంటే ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నాకంటే తెలివి కలిగిన వారు మీరు, నాకంటే విజ్ఞత కలిగిన వారు మీరు. మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యం స్వామి గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్ లో 1,89,000 ఆవు మాంసాన్ని పట్టుకున్నారు పశుశాఖ అధికారులు. సనాతన ధర్మాన్ని కాపాడే మహాకూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రాలో ఇది జరిగితే సాక్షాత్తు సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఈ విషయం గురించి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఏ ట్విట్టర్లోనో ఎక్స్లోనో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. విన్నారు కదా ఈ కాన్వర్జేషన్ని. దీన్ని బట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వంలో ఆవు మోసం పట్టుకోవడం అనేది నిజంగా సంచలనం కలిగించిందండి. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఈ ఇష్యూ అనేది. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఆవు మోసం పట్టుకుంది కూడాను సెంట్రల్ గవర్నమెంట్కి సంస్థ అనమాట. అది డిఎంఆర్ఐ ఏదో ఉంది. మీరు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. దీని గురించి ఖచ్చితంగా స్పందించండి.